యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేసి అంజూరపు చెట్టును కూడా శపిస్తారు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 12 నుంచి 19 వరకు ఈరోజు జరుగుతుందన్నమాట పరిశుద్ధ వారంలో. నిన్నటి దినాన మనం పామ్ సండే మానికొమ్ముల ఆదివారాన్ని గురించి ధ్యానించుకున్నాం. అది మార్కు సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు అన్నమాట. ఈ వారం అంతా కూడా మీరు మార్కు సువార్త 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చదువుకుంటే ఒక వారం రోజులు యేసుతో కలిసి మనం కూడా ప్రయాణం చేద్దాం. యేసుతో కలిసి ప్రయాణం, పరిశుద్ధమైనటువంటి నడుక. యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించి ఆ తర్వాత ఆయన కల్వరి కొండకి ప్రయాణం చేసి అక్కడ సిలువలో మరణిస్తారు. ఆ తర్వాత ఆయనని సమాధి చేసిన తర్వాత ఆయన 3వ రోజు లేచి పరలోకానికి వెళ్తారు. వెళ్తూ మనకు ఒక గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటే ఒక గొప్ప ఆజ్ఞని ఇస్తారు. మీరు ప్రపంచం అంతటా వెళ్ళి స్వార్థను బోధించండి, నేను మీతో లోకాంతం వరకు సర్వదా ఉంటాను, నా నామంలో మీరు దయ్యాలను వెళ్ళగొడతారు, అన్య భాషల్లో మాట్లాడతారు, రోగుల మీద హస్తాలు ఉంచినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుందని. సో ఈ వారం అంతా కూడా మనము మార్కు సువార్త 11 నుంచి 16వ అధ్యాయం వరకు చదువుకుందాం. నిన్నటి దినాన ఏమైందో కూడా కొంచెం చెప్తాను. యేసు ప్రభు మరి కఫర్నాం నుండి బయలుదేరి ఓలీవ కొండ దగ్గర వచ్చినప్పుడు బెతానియా, బెత్ఫగే అనే 2 గ్రామాల దగ్గరికి వస్తారు. అప్పుడు తన శిష్యులతో చెప్తారు, మీరు ఆ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లని చూస్తారు, దాన్ని విప్పుకొని రండి. ఎవరైనా ఇది ఎందుకు అంటే గురువుకు అవసరంగా ఉంది, మళ్ళీ అవసరం అయిపోయిన తర్వాత తిరిగి పంపిస్తారని చెప్పండి అని. వాళ్ళు అలాగే చెప్తారు, తీసుకొని వస్తారు. ఆ గాడిద మీద వాళ్ళ వస్త్రాలని పరుస్తారు. యేసు ప్రభు దాని మీద కూర్చొని అప్పుడు ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తారు. యెరూషలేములోకి యేసు ప్రభు ఎప్పుడు ప్రవేశిస్తారంటే ప్రజలు ఆ చెట్ల కొమ్మల్ని విరిచి దావీదు కుమారునకు జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, రాబోచున్న దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, పరలోకంలో దేవునికి మహిమయు శాంతియు కలుగునుగాక, మహోన్నతునకు జయమని ప్రజలు విజయనాదాలు చేస్తూ ఉండగా యేసు ప్రభు విజయ ధ్వానంతో విజయోత్సాహంతో యెరూషలేములోకి ప్రవేశిస్తారనమాట. అలా యెరూషలేములోకి వెళ్ళి ఆయన సరాసరి యెరూషలేం దేవాలయంలోనికి వెళ్తారు. ఆది, సోమ, మంగళ 3 రోజులు ఆయన యెరూషలేం దేవాలయంలోనే గడుపుతారు. దినంలో రాత్రిలో బెతానియాలో ఆయన విశ్రాంతి తీసుకుంటారు. అంటే ఇక్కడ ఆదివారం మనం ఏంటి చూడాలి అని అంటే ఆయన ప్రజలు స్తుతిగీతములు పాడుచుండగా ఎలా యెరూషలేములోకి ప్రవేశించారో మీరు ఎప్పుడు స్తుతిగీతములు పాడతారో అప్పుడు ఆయన మీ కుటుంబంలోనికి, మీ హృదయంలోనికి వస్తారు. ఇప్పుడు యెరూషలేం అంటే నేనే, నువ్వే, మీరే. ఆయన మనం ఎప్పుడు స్తుతి పాడతామో ఆయనకి స్వాగతం ఇచ్చినట్లు ఆయన మనలోనికి వస్తారు. ఆదివారం అలా యెరూషలేం దేవాలయంలోనికి వచ్చి అలా ఆ దేవాలయంలో నుంచి యెరూషలేం యొక్క పరిసరాల్ని చూస్తారు. చివరిసారి ఇంకా ఆయన పరలోకానికి వెళ్ళబోతున్నారు కాబట్టి అలా అని చూసి యెరూషలేంని చూసి కూడా ఆయన ఏడుస్తారు. యెరూషలేమా, ఎన్ని మార్లు కోడి తన పిల్లల్ని రెక్కల కింద కాచి కాపాడినట్లు నిన్ను కాపాడాలని ఎన్నిసార్లు ప్రభు నిన్ను చేరదీసిన నీవు ఆ ప్రభు యొక్క కృపలోనికి రాలేకపోయావు కాబట్టి ప్రభు నిన్ను రక్షింపవచ్చిన సమయాన్ని నువ్వు తెలుసుకోలేదు కనుక నీ యొక్క పట్టణము నిర్మానుష్యం అవుతుంది అని చెప్తారు. లూకా 19:14 వచ్చిన చాలా ముఖ్యమైనది అనమాట. ప్రభు నిన్ను రక్షింపవచ్చిన సమయాన్ని నువ్వు గుర్తించలేదు. ఇది కృపా సమయం, ఈ 40 దినాలు తండ్రి చెంతకొచ్చే సమయం, తండ్రి క్షమని పొంది తండ్రి ఆశీర్వాదాల అభిషేకాన్ని పొందే సమయం అన్నమాట. ఆ తర్వాత సాయంకాలానికి ఆయన బెతానియా గ్రామానికి వెళ్తారు. ఈ 3 రోజులు కూడా ఆది, సోమ, మంగళ ఆయన దినంలో దేవాలయంలో ఉండి రాత్రి మళ్ళీ బెతానియాకి వెళ్తారు. యెరూషలేం నుండి బెతానియా 3 మైళ్ళు ఉంటుంది. బెతానియాలో మరియా, మార్త, లాజర్ ఇంట్లో ఆయన శిష్యులతో సహా విశ్రాంతి తీసుకుంటాడు. నిన్నటి దినాన్ని ఆదివారం. ఈరోజు సోమవారం ఉదయాన్నే ఆయన బెతానియా నుంచి యెరూషలేంకి బయలుదేరుతారు. ఇప్పుడు యేసుతో పాటు శిష్యులతో పాటు మనం కూడా యేసు ప్రభుతో పాటు యెరూషలేంకి ప్రయాణం చేస్తుంటే ఆయనకి దారిలో ఆకలేస్తుంది. ఆయన ఎప్పుడు తొందర నడుస్తారు. అప్పుడు ఆకలేసినప్పుడు ఆయన దూరంగా ఒక చెట్టును చూస్తారు, అంజూరపు చెట్టును చూస్తారు.
పచ్చగా ఉంటుందన్నమాట. ఆయన అనుకుంటారు చెట్టు పచ్చగా ఉందంటే పచ్చని ఆకుల క్రింద మంచి ఫలాలు దొరుకుతాయేమని ఆకలితో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు ఇలా ఇలా అని తీస్తే ఒక్క కాయ కూడా దొరకదు, ఒక్క పండు కూడా ఉండదన్నమాట. అప్పుడు ఆయన ఆకలితో దాన్ని శపిస్తారు, ఈ చెట్టు ఎన్నడూను ఫలించకుండునుగాక. యెషయా 58:6లో నాకు ఇష్టమైన ఉపవాసం ఇది, మీ భోజనాన్ని ఆకలైన వాళ్ళతో పంచుకోండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, మీ బంధువులకి సహాయం నిరాకరించకండి, అప్పుడు నా కృప ప్రాతంకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశిస్తుంది, మీ గాయాలు తొందరగా మాన్తాయి, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను, మీరు నీరు కట్టిన తోట వలె కలకల్లాడుతూ ఉంటారు. దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి ఒకసారి మనం ధ్యానిస్తాం. మీరు ఎప్పుడైతే అలా అన్నం పెడతారో సామెతలు 22:9లో అక్కడ రాయబడి ఉంది, దేవుడే రాశారు, తన భోజనంను పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. ఈ యొక్క 40 దినాలు ఇతరులకి సహాయం చేయడం నేర్చుకొని ఎప్పుడూ అలా చేయాలన్నమాట. అప్పుడు ఆయన అంజూరపు చెట్టుని కోపం వచ్చి శపించేశాడనమాట యేసుప్రభు. శపించి తర్వాత మళ్ళీ యెరూషలేంలోకి వచ్చేసాడు, సరాసరి దేవాలయంలోకి వెళ్ళిపోతున్నాడు. సొలొమోను రాజు కట్టిన దేవాలయం యెరూషలేంలో ఉంటుంది, లోపలికి వెళ్తాడనమాట. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవాలయ ఆవరణలో పావురాలు అమ్ముకుంటారు, గొర్రె పిల్లలు అమ్ముకుంటారు, 100 రూపాయలకి 2 అలా అలా అని అందరూ ఒక వ్యాపార స్థలంగా ఉంటుందన్నమాట. ఆయన హృదయం చాలా బాధపడుతుంది. బాధపడి తాళ్ళు తీసుకొని కొరడా పేని ఆయన దేవాలయంలో అందరినీ కూడా బయటికి పంపించేస్తాడు. నా తండ్రి ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది, కానీ దాన్ని మీరు దొంగల గుహగా వ్యాపార స్థలంగా మార్చేశారని చెప్పి ఆ బల్లలు రూకలు మార్చే బల్లల్ని పడద్రోస్తాడు, అందరినీ కూడా బయటికి పంపించేస్తాడనమాట. నీ ఆలయం పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేస్తుంది అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది అని యేసు ప్రభుకి తండ్రి ఆలయం అలా కావడం చూసి ఆలయాన్నంతా శుద్ధి చేస్తాడు, ప్రతి ఒక్కరిని బయటికి పంపించేస్తాడు. ఇక్కడ ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి దేవునికి, అంతేకాని వ్యాపారాలు జరగకూడదని. అలా దేవాలయంలో అందరినీ వ్యాపారం చేసేవాళ్ళని బయటికి పంపించేసరికి సాయంకాలం అయిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ దేవాలయం ఎవరు అనంటే, పాత నిబంధనలో దేవాలయం అంటే రాళ్లతో కట్టింది, మనుషులు సిమెంట్తో కట్టింది. కానీ నూతన నిబంధనలో దేవాలయం ఎవరంటే మనమే. పౌలు చెప్తున్నాడు 1 కొరింథీ 3:16లో, మీకు తెలియదా మీరు దేవుని ఆలయమనియు పరిశుద్ధాత్మదేవుడు మీలో వసించుచున్నాడని మీకు తెలియదా? మీరు మీకు చెందిన వాళ్ళు కాదు, ఆయన తన రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కనుక మీ దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడండి. ఎలా యేసు ప్రభు ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడో ఈ 40 దినాలు మన దేహం అనే దేవాలయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనల్ని శుద్ధి చేస్తారనమాట. అందుకే ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ, అంటే మనల్ని పరిశుద్ధపరుస్తారు. ఒక చేత్తో ఆయన యేసు రక్తాన్ని తీసుకుంటాడు, ఇంకో చేత్తో యేసు వాక్యాన్ని తీసుకుంటాడు. యేసు రక్తం తీసుకొని 1 యోహాను 1:7లో యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందని రాయబడి ఉంది. గత వారం మనం తెలుసుకున్నాం యేసు రక్తం ద్వారా ఆశీర్వాదాలు. ఇంకా ఒక చేత్తో యేసు వాక్యాన్ని తీసుకొని మన ఆత్మని శుద్ధి చేస్తాడు. కనుక మనం వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఎంత చదువుతామో పరిశుద్ధాత్మ మన ఆత్మని శుద్ధి చేస్తాడు. అందుకే యేసు ప్రభు ఏమంటారంటే యోహాను 15:3లో, నేను మీతో చెప్పిన మాటల వలన మీరు శుద్ధులైతిరి, నేను మీతో చెప్పిన మాటల వల్ల అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. ఎఫెసీ 5:26 మీరు చదివితే, అక్కడ 5:25 నుంచి మీరు చదివితే పౌలు ఏమంటాడంటే, భర్తలారా యేసు ప్రభు తన సంఘమైన తన బిడ్డల్ని ఎలా తన ప్రాణమిచ్చి ఆయన కాపాడుకున్నాడో భర్త తన భార్యని అలా కాపాడుకోవాలి. యేసు ప్రభు తన సంఘాన్ని వాక్యము అనే సబ్బుతో ఉదక స్నానం చేయించి పరిశుద్ధపరిచి తండ్రి దేవునికి ఆయన ఈ సంఘాన్ని అర్పిస్తూ ఉన్నాడు. అలాగే భర్త కూడా తన భార్యని వాక్యం అనే సబ్బుతో శుద్ధి చేసి యేసు ప్రభుకి అందించాలి అని చెప్తున్నాడు అనమాట. అంటే భర్త బాధ్యత ఉంది ఇక్కడ,
నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే వాక్యంతో మనల్ని ప్రభు శుద్ధి చేస్తాడు. ఆత్మని శుద్ధి చేసేవి రెండు, ఒకటి యేసు రక్తము, ఇంకొకటి యేసు వాక్యము. ఈ రెండు పరిశుద్ధాత్మ తీసుకొని శుద్ధి చేస్తాడు. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను. మీ విగ్రహంల నుండి, మాలిన్యం నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను. విగ్రహాలంటే మనుషులకి కొన్నిసార్లు సెల్ ఫోన్ కావచ్చు, లేదా మనిషి దేహమే ఒక విగ్రహంలాగా ఎలా దీన్ని బాగా ఆరాధించుకోవాలి, బ్యూటీ పార్లర్లో ఎక్సర్సైజ్ చేసి అన్నీ చేసి మంచి తినాలి అట్లా. కానీ ఇది ఒక మట్టి కుండ దేవుని ఆత్మని మొయ్యడానికి. కాబట్టి ఈ ఆత్మ కొరకు శరీరం ఉంది, కానీ శరీరం కొరకు ఆత్మ లేదు. ఆ విగ్రహాల నుండి, ఏదైనా విగ్రహం కావచ్చు, దేవుడి కంటే ఎక్కువ మనం దేన్ని ప్రేమిస్తే విగ్రహాల నుండి మిమ్మల్ని శుద్ధి చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా చదవండి. యేసు ప్రభు ఇప్పుడు దేవాలయాన్ని శుద్ధి చేసి ప్రతి ఒక్కటి ఆయన బయటికి పంపించేశారు. దొంగల గుహగా దీన్ని మార్చారు. దొంగ అంటే ఎవరంటే సైతాన్ అన్నమాట. యేసు ప్రభు సైతాన్ని దొంగ అని పిలుస్తాడు. యోహాను 10:10లో దొంగ దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు. యేసు ప్రభు ఎప్పుడు నాశనం అనే మాట మాట్లాడారంటే ఈ ఆత్మ నరకంలో అగ్నిలో కాలడాన్ని నాశనము అని దర్శన గ్రంథంలో యోహాన్ ద్వారా అక్కడ రెండవ మరణము అని కూడా అన్నారనమాట. దొంగ ఈ సైతాను మన ఆత్మని దొంగిలించి హత్య చేసి మనల్ని నరకంలో వేసి కాల్చాలని వాడి యొక్క ప్లాన్ అన్నమాట, వాడి మిషన్, వాడి పరిచర్య. సైతాను పిచాచులు ఎప్పుడూ మనల్ని శోధన తీసుకొని వచ్చి, శరీరానికి శోధన, ఇది తిను, ఈ కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి, మన ఈ లోకానికి సంబంధించిన శోధన, ఈ పదవులు కావాలి, ఈ ఆస్తి కావాలి, ఈ పవర్ కావాలని శోధన. ఇంకా మళ్ళీ ఈ మూడు శత్రువులు అనమాట, శరీరము, లోకంలో కీర్తి ప్రతిష్టలు కావాలని వాడు మనకెంత శోధన తీసుకొస్తాడనమాట. అలాగే సైతాన్కి సంబంధించిన శోధన, వ్యభిచరించు, త్రాగు, చచ్చిపో, ఆత్మహత్య చేసుకో అనేది సైతాన్ శోధన. అది ఇవన్నీ నిరాశ, డిప్రెషన్, ఇవన్నీ సైతాన్ శోధన. ఈ మూడింటిని మనం జయించాలన్నమాట. వాడు అందుకోసం వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి, కానీ నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని యేసుప్రభు చెప్తున్నారు. ఈ లోకంలో జీవం, సమృద్ధి అంటే పరలోకంలో కూడా దేవుని సన్నిధిలో మనం ఆనందించడం అన్నమాట. విగ్రహాల నుంచి నేను శుద్ధి చేస్తాను, మీకు నేను నూతన హృదయాన్ని ఇస్తాను. ఇప్పటి వరకు మీ హృదయంలో గర్వము, కోపం, అసూయ, కక్ష, మన్నించలేనితనం ఉన్నట్లయితే అవన్నీ తీసేస్తాను. యేసు ప్రభు యెరూషలేములో కాదు వచ్చింది, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చారు, నీ హృదయంలోకి వచ్చి ఈ రోజున మనల్ని శుద్ధి చేస్తున్నారు.